నందమూరి బాలకృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వైసీపీ నేతలను తరిమి కొడతామని నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి హెచ్చరించారు. పైసాకు పనికిరాని నేతలందరూ బాలకృష్ణపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన దాంట్లో తప్పేముందని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి సైకో అనే సొంత పార్టీ నేతలే అంతర్గత సమావేశాల్లో తిట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సైకో అనే పదానికి జగన్ వల్ల గుర్తింపు వచ్చిందన్నారు. జగన్ సైకో అని ప్రపంచంలో ఉండే తెలుగోళ్ళందరికీ తెలుసన్నారు. బాలకృష్ణ మీద విమర్శలు చేసే పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీ, గుడివాడ అమర్నాథుల బండారం అందరికీ తెలుసన్నారు. ఎన్నికలకు 6 నెలల ముందు పేర్ని నాని, కొడాలి నాని, వంశీ, గుడివాడ అమర్నాథులు రహస్యంగా సమావేశమైన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జగన్ సైకోయిజం వల్ల రాజకీయ జీవితం నాశనమైందని మాట్లాడుకున్న మాట వాస్తవం కాదా అని కోటంరెడ్డి ప్రశ్నించారు. జగన్ కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని మీరు మాట్లాడుకోలేదా అని సూటిగా అడిగారు. బాలకృష్ణ డైరెక్ట్ ఎదురుపడితే పేర్ని నాని, కొడాలి నాని, వల్లభనేని వంశీలు ప్యాంట్లోనే పోసుకుంటారని విమర్శించారు. అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడినవన్నీ నిజాలేనని, దానికి వైసీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.